తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురు మే 15th నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇకపోతే కర్కాటక రాశి వారి పరిస్థితి. కర్కాటక రాశి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఏం చేయాలి అంటే చెవులు మూసుకోవాలి. చెప్పుడు మాటలు వినకూడదు. అస్సలు వినకూడదు. ఎవరేం చెప్పినా వినకూడదు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. నీకు నచ్చింది, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటూ పో. చెప్పుడు మాటలు అస్సలు వినకు. ఎందుకోసం అంటే మీకు అదృష్టం దగ్గర దాకా వచ్చినా ఈ చెప్పుడు మాటలతో వచ్చే అదృష్టం కూడా పోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళాలనుకున్నా, జీవితంలో జీవిత కాలానికి సంబంధించిన మంచి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలన్నా, వివాహం కానీ ఉద్యోగం కానీ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ సంవత్సరం తీసుకోవాల్సిందే. ఎందుకోసం అంటే దెర్ ఆర్ మెనీ స్ట్రగుల్స్. 18 నెలల పాటు స్ట్రగుల్స్ ఉంటాయి. ఎవరికి? వీళ్ళకి, కర్కాటక రాశి వారికి ఫ్రమ్ ద ఏప్రిల్ 30th మే 15th నుంచి తీసుకొని 18 నెలలు స్ట్రగుల్స్ ఉంటాయి. 18 నెలల తర్వాత వీళ్ళకి లక్ స్టార్ట్ అవుతుంది. సో అంటే నెక్స్ట్ ఉగాది ఫలితం అప్పటిదాకా, నెక్స్ట్ ఉగాది వరకు వీళ్ళకి ఏమీ బాగా లేదు. సో వీళ్ళు ఏంటంటే ఇంకా ఖాళీగా లేకుండా పని చేస్తూనే ఉండాలి. డైలీ పని చేసుకోవాలి. ఖాళీ ఉన్నారా ఎవరు? కర్కాటక రాశి ఖాళీగా ఉన్నారా, కథం మీ యొక్క బ్రెయిన్ లోపలికి దయ్యం చూస్తుంది. అదే ఎంప్టీ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అన్నాం. సో ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఖాళీ ఉండకూడదు, ఎవరు చెప్పిన మాటలు వినకూడదు, పని చేస్తూ ఉండాలి. దానివల్ల డబ్బులు వస్తుందా రాదా అనవసరం, ప్రతి దానికి పని చేయాలి. అండ్ కర్కాటక రాశి వారు ఈ 18 నెలల కాలము ఈ వర్డ్ అస్సలు వాడకూడదు. నో నో, నేను చెయ్యను, నాకు కాదు అనే వర్డ్ అస్సలు వాడకూడదు. అలా వాడకూడదు ఉంటే 18 నెలల తర్వాత వీళ్ళకి లక్ వస్తుంది. ఈ 18 నెలలు భగవంతుడు పరీక్షిస్తాడు వీళ్ళకి. నో చెప్పొద్దు. సో అట్లా మైండ్ని ట్రైన్ చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు వీరు? వీళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన రెగ్యులర్గా చేయాలి. చేస్తూ వీళ్ళు కరుంగలిమాల వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కరుంగలిమాల వేసుకోవాలి. ప్లస్ వీళ్ళు ఏంటంటే సంకష్టహర చతుర్థి వ్రతం పట్టుకోవాలి ఈ సంవత్సరం అంతా. సంకష్టహర చతుర్థి వ్రతం పట్టుకొని గణపతి ధ్యానం రెగ్యులర్గా చేసుకుంటే వీళ్ళకి ఎనర్జీస్ బాగా ఉంటాయి. వీళ్ళు అక్షయ తృతీయకు వచ్చి అమ్మవారి యొక్క సంకల్పము యాగం చేసుకుని యంత్రం తీసుకుంటే మంచిది. కాకపోతే వీళ్ళకి మ్యాండేటరీ కాదు. వృషభ రాశికి మ్యాండేటరీ, మిథున రాశి వారికి ధనత్రయోదశి మ్యాండేటరీ. కానీ కర్కాటక రాశి వారికి మాత్రం ధనత్రయోదశి మ్యాండేటరీ, అక్షయ తృతీయ మ్యాండేటరీ కాదు. ఎందుకోసం అంటే అందరికీ ఇప్పుడు యాగం చేసుకోవాలని నేను అనుకుంటే, డబ్బులు సంపాదించాలనుకుంటే అందరికి రమ్మని చెప్తా, కానీ అందరికి చెప్పట్లేదు. ఏ రాశి వారికి సద్వినియోగం చేసుకోవచ్చో, పర్ఫెక్ట్ గా యూజో వాళ్ళనే మీరు మెయిన్ గా చెప్తున్నారు. రైట్.